నిన్న రాత్రి అన్నాదమ్ముల మధ్య జరిగిన హత్య సంఘటన గురించి మనం ఈరోజు వారి బంధువులు అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్లో అయితే వీరి బంధువులు వీళ్ళు నిన్న జరిగిన ఇన్సిడెంటు వీళ్ళు ఇక్కడ విజయనగరం నుంచి కూడా గజపతి నగరం వెళ్ళే వరకు కూడా అక్కడే ఉందంట డెడ్ బాడీ. అయితే అసలు ఏం జరిగింది, అన్నాదమ్ముల మధ్య అసలు తగువుకి కారణం ఏంటి, కన్న తల్లే కొడుకుతోటి ఇంకొక కొడుకుని హత్య చేయించింది అని వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు జరిగిన విషయం ఏంటి అనేది వీళ్ళకి కూడా ఇంకా కరెక్ట్ క్లారిటీ అయితే రాలేదు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే రాత్రి వీళ్ళు డెడ్ బాడీని తీసుకురావడం జరిగింది. అయితే ముందుగా అయితే ప్రైవేటు హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, అయితే అక్కడ చనిపోయారు అని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాము, ఎటువంటి గొడవలు లేవు, చంపుకునేంత గొడవలు అయితే లేవు అని వీళ్ళు తెలియజేస్తున్నారు. వారి మాటల్లోనే అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి అసలు నిన్న ఏం జరిగిందో మాకైతే తెలియదు మేడం. కానీ మాకు రాత్రి 8 గంటలకి ఫోన్ చేశారు, ఇలాగా మా మరిదే మా ఆయన్ని గొంతు కోసి చంపేశారు, మీరు తప్ప ఎవరో మీరు రండి అర్జెంట్. కానీ మా పిన్ని మాకు ఫోన్ చేసింది. మా పిన్ని మాకు ఫోన్ చేయగానే మేము వెంటనే అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేసరికి సుమారు 1 గంట అయితే పట్టింది. కానీ మేము వెళ్ళేసరికి కానీ ఒక అంబులెన్స్ కానీ ఒక పోలీస్ వాళ్ళు కానీ ఎవరు రాలేదు, ఎవరు సహకరించలేదు. మేము వెళ్ళి ఆ కాలువలో పడిపోయిన మనిషిని తీసి మేమే హాస్పిటల్ తీసుకెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయాడని చెప్పగానే అక్కడి నుంచి అక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. గజపతి నగరం గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు కూడా చెక్ చేసి చనిపోయారని చెప్పారు. చనిపోయారని చెప్పగానే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తరలించారు శవాన్ని. ఇక్కడికి అయితే వచ్చాం. కానీ వాళ్ళ మధ్యన ఏ తగువులు అయితే ఉన్నాయో, ఏ గొడవలు అయితే మాకు ఉన్నాయో తెలియదు, మాకైతే తెలియదు. కానీ అంత కిరాతకంగా ఎందుకు చంపారో, అసలు ఏం ఆశించి చంపారో అది కూడా మాకు తెలీదు. అది మరి ఇంకా వాళ్ళకే తెలియాలి. సొంత తల్లి అయ్యుండి, సొంత తమ్ముడు అయ్యుండి వాళ్ళు ఎందుకు చంపించారో బయట వాళ్ళు మేమే ఎంత బాధపడుతున్నాం. తన 5 పిల్లలతో ఉన్నారు, తన 5 అంతమంది ఫ్యామిలీతోటి ఒక్కడ కష్టం మీద బతుకుతున్నారు. వాళ్ళు గట్టు పనికి వెళ్ళి 200 తెచ్చుకొని బతికే మనుషుల్ని వాళ్ళు చంపాలని వాళ్ళకి ఎలాగనిపించిందో, లేకపోతే అంత కిరాతకంగా మేడం. ఎంతంటే మేడ మీద సుమారు ఒక 20-30 ఘాట్లు ఉంటాయి. పైగా కడుపులోని పేగులు వచ్చినట్టుగా పొడి చేశారు. గుండ్ల మీద కత్తితోటి నరికిన ఘాట్లు, చేతి మీద ఘాట్లు, కాలు మీద ఘాట్లు. ఆ వేట్లకి చనిపోలేదని మళ్ళీ పెద్ద కత్తి ఒకటి తీసుకొచ్చి గొంతు కోసి, గొంతి కంతకం తెగిపోయి చనిపోయినంత గట్టిగా కోసి చచ్చిపోయో లేదో చెక్ చేసుకుంటూ మరీ వెళ్ళారంట. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే చెప్పారంట, వెళ్ళండి చూసుకోండి మీ నాన్న చంపేస్తామని చెప్పి. ఆ పిల్లలు ఎతుకుతున్నారంట, చిన్నపిల్లలు 2, ఆ 2 ఆడపిల్లలు ఉన్నారు అక్కడ. మా పిన్ని ఉంది అంతే, వీళ్ళు నలుగురే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ 2 పిల్లలకి వెళ్ళండి మీ నాన్న చంపేస్తాం మీరు తీసుకొచ్చుకోండి అని చెప్పి ఆ పిల్లని గుండ్ల మీద తన్ని మరీ చెప్పాడంట. తన్ని మరీ చెప్తే ఆ పిల్లలు వెళ్ళి ఆ కాలంలో పడిపోయిన ఆ తండ్రి శవాన్ని చూసి ఏడ్చుకుంటూ బాధపడుతూ తీసి బయట పెట్టి మాకు ఫోన్ చేసి, మేము ఆ ఫోన్ చేసిన ఒక అరగంట తర్వాత వెళ్ళడం జరిగింది. ఆ అరగంట తర్వాత వెళ్ళి మేము హాస్పిటల్ చూపించినంత వరకు కూడా ఈ హాస్పిటల్ అసలు అంబులెన్స్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ ఏమి అసలు ఏ రెస్పాండ్ లేదు వాళ్ళ నుంచి. లేకపోయినా సరే తర్వాత కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ మేము 4 మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ 2 మీద కంప్లైంట్ తీసుకున్నారని మా వాళ్ళు అంటున్నారు. మేము ఏం అడిగినా కూడా మీకు తెలియదు, మీరు బయటకు వెళ్ళిపోండి అని అంటున్నారు తప్ప మాకు ఏ విషయం కూడా వాళ్ళు కూడా క్లారిటీ చెప్పట్లేదు. మరి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో, వీళ్ళకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారో కూడా మాకు తెలియట్లేదు. మేము చదువు సంధ్య లేని వాళ్ళమని మమ్మల్ని ఇలా చేస్తున్నారో, లేకపోతే వీళ్ళు బయట వాళ్ళు కాబట్టి ఇలా చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు.